आज जो कांग्रेस गवर्नमेंट वार्ड सभा के दौरान जो आज वार्ड में मीटिंग्स रखी गई है उसके अंदर अवाम जो है परेशान दिए थे। उसके बाद कुलागनाना सर्वे लगाए, उसके अंदर भी जिसके पास वो राशन कार्ड दे रहे हैं ना, तो जो कुलागनाना सर्वे हुआ वो राशन कार्ड दे रहे। अवाम को सही में कोई भी इंटीमेशन सही नहीं दे रहे, क्योंकि आज पहले तो जो आज अपने गवर्नमेंट की तरफ से जो एक फ्लेक्सी लगाई गई है, फ्लेक्सी में कम से कम 10 साल जो टीआरएस हुकूमत जब काम करी थी ఇంకా చాలా మందిది మిస్ అయిపోయింది. అట్లా గ్రామాలలో ఆ రకంగా రైతు భరోసా మీద పోయిన వానాకాలం ఎగబెట్టిన వానాకాలం రైతు భరోసా వేస్తారా ఏరా అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి వార్డు సభలో పట్టణాలలో కూడా వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా నిలదీసిరు. వాటి పట్ల లేదు అంటే మీరు 6 గ్యారంటీల నుంచి మీరు ఒక్క సంవత్సరం వచ్చేసరికి మా గ్యారంటీలే 4 అనే రకంగా 4కి మీదే మీరు గ్రామ సభ వార్డు సభ నిర్వహించారంటే మీరు ఈ పథకాలు అమలు చేయడం విషయంలో వెనుక జరుగుతున్నారు. మీరు పట్టు లేదు. ఈ ప్రజాపాలన పేరిట నేను మళ్ళీ చెప్తున్నాం, ఇది దరఖాస్తుల పాలన, ప్రజలు దండాలు పెట్టే పరిపాలన, దాటవేతల పాలన. ఈ దాటవేయడానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక మమాని ఒక క్రతువు ముగించేలాగా తూతు మంత్రంగా ఈ వార్డు సభలు గ్రామ సభలు ఎందుకు నిర్వహించారో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఇకపోతే ప్రతి వార్డులో లేదంటే గ్రామ సభలలో అధికారులు వచ్చేసి దరఖాస్తుదారుల పేర్లు చదివిండ్రు. వాళ్ళు లబ్ధిదారుల లేకుంటే దరఖాస్తుదారుల, ఇందులో అర్హులేంది అనర్హులేంది అని చెప్పిండ్రు. ఇకపోతే సాక్షాత్ రెవెన్యూ మంత్రి ఏమన్నారంటే గ్రామ సభల్లో చదివే జాబితా తుది జాబితా కాదు అన్నారు. మరి గ్రామ సభ వార్డు సభ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆ గ్రామంలో ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరి సమక్షంలో వాళ్ళ అర్హులందరినీ ఎంపిక చేస్తారని, దానికి ఒక డెమోక్రటిక్ శాంటిటీ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుందని చెప్పి మేము భావించినాం. కానీ నిన్న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో రెవెన్యూ మినిస్టర్ గారి స్టేట్మెంట్ను మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరు చాలా సందర్భాలలో మీడియాలో కూడా చూసిరు. ఇది లిస్టుల పేరు వస్తే వచ్చినట్టు కాదు, లిస్టుల పేరు రాకుంటే రానట్టు కాదని చెప్పి అక్కడక్కడ అధికారులు కూడా బహిరంగంగా మైక్లో చెప్పిండ్రు. అసలు మరి ఏ పర్పస్తోని ఈ గ్రామ సభలు వార్డు సభలు నిర్వహించారు? వార్డు సభలకు గ్రామ సభలకు ఉన్న శాంటిటీని, ఆ ఇంపార్టెన్స్ను ఈ ప్రజాపాలన పేరిట ఈ తూతు మంత్రపు సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలోకి తొక్కింది. ఇది కేవలం ఒకవేళ దబ్బున స్థానిక సంస్థల ఎన్నికలలో వస్తే ఇటు రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి ఈ రైతు భరోసా విషయంలో, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ఎక్కడ నిలదీస్తారో అన్న భయం కొద్దీ రేపు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మేము ఏ ముఖం కూడా పెట్టుకొని పోలేమని చెప్పి ఈ డ్రామా సభలకు వీళ్ళు తెరదీసిరని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా భావిస్తున్నాం. ఇకపోతే మీరు